జనుము జీలుగు వేసుకుంటే దానికి ఎక్కువ యూరియా వచ్చింది. ఆ ఎక్కువ యూరియా కోసం అది వేసామనుకో దాంట్లో ఎక్కువ యూరియా తయారైద్ది. అది మొక్కకు ఒక సైడు. అప్పుడు సూర్యరశ్మి తగిలింది మన మొక్కకి. ఆ నత్రజని యూరియా ఇచ్చినట్టే. యూరియా ఇంకొక రూపంగా కూడా ఉంది, అసలు మనం అర్థం చేసుకోలేకపోతున్నాం. కానీ చిన్న వర్షం పడిద్ది, తుప్పరల్లే పడతా ఉంటుంది. పెద్ద వర్షం అప్పుడు కాదు, కానీ చిన్న అసలు గాలిలో ఉన్న నత్రజని ఆ వర్షం పడేటప్పుడు చిన్న చిన్న చినుకులు పడతాయి తుప్పరల్లే. ఆ తుప్పర పడేటప్పుడు ఆ తుప్పరమ్మటికి వచ్చి భూమి మీదే పడిద్ది. మనం గమనించాలి రైతులు ఏంటంటే, ఎవరైనా గమనించండి, చిన్న మొబ్బు బట్టి చిన్న తుప్పర పడేటప్పుడు మొక్క గ్రోత్ ఎక్కువ వచ్చింది. 2-3 రోజులు చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి అనుకో, మొక్క ఒక్కసారి పెరిగినట్టు ఉంటుంది. అంటే గాల్లో నత్రజని ఆ చినుకుల ద్వారా భూమికే చేరుతుంది. భూమికి చేరిద్ది. అదేమైందంటే మన భూమి కనుక గట్టిగా లేకుండా లూజుతనంగా ఈ గ్రీన్ మెన్యూర్ అన్నీ పెంచి భూమి అంతా ఎప్పుడు మెత్తగా స్మూత్గా లూజు అంటే గ్రీన్ మెన్యూర్ పెంచిన తర్వాత దాన్ని అక్కడే కోసేసినా లేకపోతే పడేసినా ఏదో ఒక రూపేనా, కానీ భూమిలో కలపకూడదు. కలపకుండా పైన వేసినప్పుడు ఏంటంటే ఆ వాటర్ని పట్టిద్ది. 5-6 అంగుళాల భూమి వరకే ఈ వాన నీళ్ళని పట్టేట్టు పెట్టిద్ది. ఇది ఎక్కువ రోజులు ఇచ్చింది మొక్కకి. అంటే యూరియా ఉండ నీళ్ళని మనకి ఎక్కువ రోజులు ఇచ్చింది. అదే మనం భూమిని నీట్గా చేసేట్టు పెట్టామనుకో, వర్షం పడంగానే బయటికి కొట్టుకుపోయిద్ది. ఆ వాన నీళ్ళు లేక అయిపోయిన తర్వాత 4 రోజులకి ఎండిపోయినాక మళ్ళీ మనం తీసుకొచ్చి మామూలు నీళ్ళు కట్టాల్సింది. అంటే చినుకులు పడ్డట్టు ఇంకేటట్టుగా భూమి సిద్ధం మన భూమిలోనే ఇంకిపోయేటట్టు.